ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా అల్వాల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన విధంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి వెంటనే కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, నీళ్లు, నిధులు, నియామకాలపై ప్రొఫెసర్ జయశంకర్ అలుపెరగని పోరాటం చేశారని, కానీ గత పాలకులు ఉద్యమకారులను విస్మరించడంతో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి ఉత్సవాలని తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర రెడ్డి అనే ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యొక్క రాష్ట్ర మహిళా సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ టీజేసీ కన్వీనర్ కృష్ణ యాదవ్ అన్న గారు హాజరై జయశంకర్ సార్ గారి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులకి మీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయడం కోసం, ఉద్యమకారులని గుర్తించడం కోసం కమిటీ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే జయశంకర్ సార్ గారు తన జీవితాన్ని త్యాగం చేయడం వల్లే. మేమందరం ఉద్యమకారులందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము అంటే దానికి కారణం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా అన్ని రంగాల నష్టం జరుగుతుందో, నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్తోని ప్రతి గ్రామం వెళ్ళి తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయడం వల్లనే మలిదశ ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమాన్ని ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో జేఏసీ కింద అన్ని సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి కోదండరాం గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలని విడమర్చి చెప్పడం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఈ రాజకీయ నాయకులకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు మీరు పదవులు, భోగాలు అనుభవిస్తున్నారు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు త్యాగాలు చేపట్టే 1200 మంది అమరులు బలిదానాలు చేసుకోవటం వల్ల ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఉన్నాం. ఈరోజు కేవలం మీరు ఉద్యమకాలను విస్మరిస్తే